నా పేరు సుందర్. నేనుండే ఏరియాలో పక్కనే ఒక చిన్న స్కూల్ ఉంటది. ఒక పక్కనే గుడి ఉంటది. నైట్ షిఫ్ట్ వల్ల ఎర్లీ మార్నింగ్ పడుకునే నాకు 2 చిరాగ్గానే ఉంటాయి. అయితే మొన్న స్కూల్ రోడ్లో నడుచుకుంటూ వెళ్తుంటే ఒక లెటర్ దొరికింది. ఎవరో చిన్నపిల్లడు రాసినట్టుంది. హ్యాండ్ రైటింగ్ కొంచెం అలానే ఉంది. అయితే లెటర్లో ఏముందా అని చూస్తే, హాయ్ సుబ్బు, నేను జాస్మిన్, 9th క్లాస్ బి సెక్షన్. ఇవాళ మా ఇంట్లో పండగ జరుపుకుంటున్నాం. నీకు కీర్ బాగా ఇష్టమని బాక్స్లో పెట్టి తీసుకొచ్చా. ఇంటికి తీసుకొద్దాం అనుకున్నా కానీ మీ పేరెంట్స్ ఒప్పుకుంటారో లేదో అని తీసుకురాలేదు. ఈ బాక్స్లో కీర్ ఉంది, తినేసి రిటర్న్ ఇచ్చేసేయి. అండ్ అలానే ఈ లెటర్ పడేసేయి. హ్యాపీ రంజాన్. ఈ లెటర్లో ఉన్నది చాలా సింపుల్ విషయమైనా సరే నాకు ఎందుకో పదే పదే చదువుతూ ఉండాలనిపించింది. ఆ రోజు మొదలుకొని నేను ప్రతిరోజు చదువుతూనే ఉన్నాను. ఈ లెటర్ చదివిన ప్రతిసారి నాకు 2 విషయాలు గుర్తొచ్చేవి. ఒకటి, నాకు మా ఊర్లో ఉండే పాత రోజులు. ఒకప్పుడు ఇలానే ప్రతి పండగకి అందరం ఫుడ్ షేర్ చేసుకునేవాళ్ళం. ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. బక్రీద్కి, రంజాన్కి వాళ్ళు ఇచ్చేవాళ్ళు, సంక్రాంతికి, క్రిస్మస్కి మేము ఇచ్చేవాళ్ళం. ఇలా ఇప్పుడు కూడా ప్రతి పండగకి ఫుడ్ చేసి షేర్ చేసుకునే మనుషులు, కాలనీలు ఉన్నాయా? ఇంకా రెండోది, నేను ఒకరి కోసం లెటర్ రాసిన రోజు. జీవితంలో తను ఇంకెప్పుడు కలిసినా మళ్ళీ ఆ లెటర్ తనకి ఇవ్వాలి అని ఫిక్స్ అయిన రోజు. తను రాలేదు అని చిన్నబోయి ఆ లెటర్ నేనే దాచిపెట్టుకున్న రోజు నాకు గుర్తొచ్చింది. నాకు ఇంత వయసు వచ్చినా సరే వేరే మనిషి మీద ప్రేమ రాకపోవడానికి కారణం నేనో తనో నాకు ఇప్పటికీ తెలీదు. జాస్మిన్ సుబ్బుకి కీర్ ఇచ్చినట్టు నాకు కూడా ఎవరైనా లెటర్ రాసి దోశలేసి పెడితే బాగుండు అనిపిస్తుంది. మీరెవరికైనా లెటర్ రాసారా? పోనీ మీకెవరైనా?